దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు. మరణాథ. ఈరోజు అంశము మరి దేవుని సన్నిధి ఏడో మెట్టిగా, దేవుని సన్నిధి ఏడో యొక్క భావముగా మాట్లాడుచున్నాం. ప్రియులారా, దేవునిని ప్రేమించేవారు ఆయన సన్నిధికి చేరెదురు. దేవునిని ప్రేమించేవారు ఆయన సన్నిధికి చేరెదురు. ఈరోజు వచ్చి పాఠం, దేవుని సన్నిధికి చేరి ఆయన్ని ప్రేమించేవారు. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధి ఏడో మెట్టు. ఆ మెట్టులో ప్రార్థన అంశం ఏంటంటే, దేవునిని ప్రేమించేవారు ఆయనను ప్రేమించెదరు. ప్రార్థన చేద్దాం. మహాగణుడువు, మా పరిశుద్ధుడు అయిన మా పరలోక రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. మరొక పర్యాయము తండ్రి, నీ దాసుడైన నేను నీ లేఖనమును చేతపట్టి ప్రభా, నీ నామమును బట్టి నీవిచ్చిన అధికారాన్ని బట్టి నీ బిడలి ఎదుట నీ ఎదుటకు చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి ప్రభువా, నీ తలంపులు, నీ ఆలోచనను, నీ ఉద్దేశాలు నీ బిడ్డల పట్ల నెరవేర్చి మహిమ పొందమని అడుగుచున్నాను. నీ దాసుడి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ సిలువు సాటిని మరుగుపరిచి నా కంఠస్వరని బోరగా వాడుకోమని ఇక్కడ వరి దినాల్లో ప్రభువా, నీ కొరకు మరుపెడుచున్నవారు, నీ మాట కొరకు ఎదురు చూస్తున్నవారు, నిన్ను కనిపెట్టుచు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ పైన నీ ఆత్మను కుమ్మరించి నీ రాకడకు సిద్ధపరచుమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభువు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధి చేరిన వారు ఆయనకు మొరపెట్టెదరు. దేవుడు ఆయన యొద్దకు చేరిన వారు ఆయనను చూచెదరు. ఈ మాటలుగా మనము ఒకసారి విశ్లేషణ చేద్దాం. దేవుడు ఏ రకంగా నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే, ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి వాక్యం పట్ల. దేవుడు ఏ రకంగా నీతో నాతో మాట్లాడుచున్నాడు అనే విషయంలో మనము కలిగిన వారిగా ఉంటేనే మేలని ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రియులరా, దేవుడు ఇక్కడ 27 అధ్యాయములో, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయములు 27వ వచనములో, హృదయాలు పరిశోధించేవాడు వారి ఉద్దేశాలను బట్టి గమనించును అంటున్నాడు. తర్వాత మాట, ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకలన చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును, అంటే ఆయన నిమిత్తము పిలువబడిన వారందరికీ సమస్తమును సమకూర్చి అమర్చబడిన పిలువబడిన వారందరికి. ఈరోజు నువ్వు పిలువబడ్డావా? దేవుని సన్నిధులు విజ్ఞాపన చేసిన ప్రతి వారు పిలువబడిన వారే. దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రతి వారు పిలువబడిన వారే. దేవుని విజ్ఞాపన చేసే ప్రతి వాడు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన కలిగిన వారే. నా ప్రేమైన దేవుని విశ్వాసులారా, దేవుని జనాంగమా, ఈ సాయంకాల సమయంలో వింటున్న నీవు గాని నేను గాని మనము ఒక్కసారి ఆలోచన కలిగి ఉండాలి. ఒకేసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏ రకముగా నిన్ను ప్రేమిస్తున్నాడు, హృదయ తలంపులు ఆలోచింపచేసిన వాడు ఉట్టినే వదిలేస్తాడా? లేదే, నీ అవసరాలు తీర్చేవాడు, నీ మొర వినేవాడు,
నీ తలంపులను గ్రహించేవాడు ఎవరంటే ఆయనే. అట్టి ఆయన చేస్తున్న ప్రతి పనిని ఏ రకంగా నిన్ను చూచున్నాడు అనేది వాక్య గ్రంథాలు చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు కనబడు. 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారులతో స్వారుధ్యము కలిగి వారు ముందుగా నిర్ణయించును, మరియు ఎవరిని ముందుగా నియమించునో వారిని దేవుడు పిలిచెను. మన ఇంట్లో 10 మంది, 4, 3, 2 పుట్టినా కానీ ఎవరు దేవుడు ఎంచుకుంటాడో వారిని. యోసేపు తన మొదటి కుమారుని ప్రేమించాడు, కానీ యాకోబు రెండో కుమారుడి మీద చేయి ఉంచి దీవించాడు. ఇక్కడ యాకోబు కుమారులు 12 మంది కంటే చూడండి 11వ వాడిని దీవించాడు యాకోబు. శ్రేష్ఠుడుగాను జ్యేష్ఠుడుగాను ఆదరించాడు. కానీ అతడే యోసేపు మహాశ్రమలు పడ్డాడు. అన్నల చేతిలో కూడా నష్టపడి అన్నల చేతిలోంచి ఐగుప్తు ప్రజలకు అమ్మపడ్డాడు బానిసిగా. కానీ దేవుడు ఎవరినైతే అమ్మేశారో, ఎవరినైతే నెట్టివేశారో, ఎవరినైతే ఏ రకంగా చంపేయాలని అనేక రకాల హింసించారో, యోసేపు మొరపెట్టుకున్నాడు. గోతులో నుండి భూగర్భంలో పడేశారు యోసేపును అన్నాదమ్ములు. నా సహోదరులారా, నా అన్నలారా, ఎందుకు నన్ను ఇలాగ హింసిస్తున్నారు? మీకేం అన్యాయం చేశాను అంటే మొదటగా అన్నారు, కలలకనేవాడు వస్తున్నాడు. దేవుడిచ్చిన కలలు. తమ్ముడు, నీకు ఇంత అదృష్టం ఇచ్చాడు రా దేవుడు, ఎంత గొప్పవాడు అని మెచ్చుకోవటం పోయి, మీకు సంగతి తెలిసి ఆదిలోనే కయ్యేను ఏబేలు మీద కక్ష శత్రుతనం పెంచుకున్నట్లు ఈనాడు ఐగుప్తు యొక్క ప్రజలను కంటే ఏలుబడి చేసే వ్యక్తి అని ఆనాడు యాకోబు యొక్క కుమారులు 10 మంది కూడా గ్రహించలేకపోయారు. బెంజమేను, యోసేపు ఏమండి యాకోబు ప్రేమించిన భార్యగా పుట్టినవారు ఉన్న 10 మంది కూడా మొదటి భార్యగా పుట్టినవారు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ దేవుడు ఎవరిని ఎంచుకుంటాడో నీకు నాకు తెలియదు. దేవుడు ఎవరిని దీవిస్తాడో ఎవరిని హెచ్చిస్తాడో నీకు నాకు తెలియదు. ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను బలపరుస్తున్నాడంటే ఆయన్ని సన్నిధిలో చేరి ప్రార్థించేటప్పుడు ఏంటి రోజు పాఠం? దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుట, లేకపోతే దేవుని సన్నిధిలో మనము ఆరాధన చేయటం, దేవుని సన్నిధిలో ఆచరించుట, ఆయనను ఎదుర్కొనుట, అనేకమైన రీతిలుగా ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటున్నాడు ఇక్కడ, వారి నీతిమంతులుగా తీర్చును. ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచును. అంటే ప్రియులారా చూడండి, ఎవరిని నీతిమంతులుగా తీరుస్తాడంటే దేవుడు ఏర్పరచుకున్నవారు. నీకు నాకు తెలీదు దేవుడు ఏర్పరచుకున్నాడని. కానీ ఏమండి, దావీదు తన కుమారుల కంటే బలమైన 6 కుమారుల కంటే 7వ వాడు శ్రేష్ఠుడుగా దేవుడు ఎంచుకున్నాడు. ఏమండి, యెషయా భక్తుడు దావీది తండ్రి అయితే ఆ యెషయా భక్తుడు కుమారులు 6 బలవంతులు, యుద్ధశూరులు. కానీ లేరా, గొర్రెలు కాపురిగా, ఒక పాలేరిగా, ఒక పనికి మానవాడిగా ఉన్నప్పటికీ దైవజనుడు ప్రవక్త వచ్చి అందరిని చూస్తుంటే వీరా వీరా వీరంటే వీరెవరో కాదని ప్రభువు చెప్తున్నాడు. కాదు అని. ఇంకెవరైనా ఉన్నారనంటే ఉన్నాడు ఒకడు కడపడు, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. వాడు ఎందుకు పనికిరాడంటే పిలిపించమన్నాడు. దావీదు ఇంకా ఆమడ దూరంలో ఉన్నాడు. ఇతడు దైవజనుడు అడగకుండా పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తే అతడే నా కుమారుడు, అతన్ని దీవించమనగానే
దైవజనుడికి ఎక్కలేని ఆనందం వచ్చేసింది. దేవుడు ఏర్పరచుకోడు, ఇతడే రానా కుమారుడు అన్నాడు. ఏంటి తండ్రి గారు నన్ను పిలిచారనంటే, దైవజనుడు రానా కుమారుడా మోకరించు అన్నాడు. వెంటనే బుడ్డులో తైలము తీసి తన శిరసం వేసి, పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో నీ కుమారుని, నీ దాసుడు నేను నీ చేతులకు అభిషేకిస్తానని అభిషేకించాడు. అక్కడి నుంచి జీవితం, దావీదు జీవితం మలుపు తిరిగింది. ఎంత మలుపు అంటే, ఇప్పుడు వరకు దావీదు ప్రియులారా గొర్రెలను కాచుకుంటూ తోడేలుకును సింహాలకును బలవకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన రీతిని ఇది ఎందుకు ఎవరు చేశారంటే, యెషయా భక్తుడు 6 కుమారులైన వీరు దావీదు అన్నలు. వీడు అక్రమ సంతానము కలిగిన వాడు మా అమ్మకి అనుకుంటారు. కానీ వీడు నా తండ్రి రక్తం నా తల్లి రక్తం కలిసి పంచుకు పుట్టిన వాడని గ్రహించారు. ఎప్పుడు గ్రహించారంటే, దావీదు రాజు అయిన తర్వాత అప్పుడు చెప్పాడు తండ్రి ఆకార సమయంలో. ప్రియులారా ఎప్పుడైతే దీవించబడ్డాడో అభిషేకించబడ్డాడో అప్పుడు. ప్రియులారా గమనించండి, ఈరోజు మనము ఏ రీతిగా ఆలోచిస్తున్నాం. దేవుడు ఏర్పరచుకున్నాడు, వీడినా అంటాం. చాలామంది తిడుతూ ఉంటారు వాడిని. కానీ చూసారా, యేసు ప్రభు 30 సంవత్సరాలు తండ్రితో పనిచేశాడు. 30 సంవత్సరాల గ్రామంలో పలానా వారి కుమారుడు యేసేపు, వడ్రింగ వారి కుమారుడు యేసేపు కుమారుడని ఎంచబడి పిలువబడుతున్నాడు. తల్లిదండ్రులకి సహాయం చేస్తున్నాడు యేసేపు ప్రభు. కానీ తన వయసు వచ్చింది. అక్కడ ఒక వయసు, ఒక నియమం ఉంది ఆనాడు యూదుల కాలంలో. వయసు వచ్చింది వెంటనే ఆ గడి ఎప్పుడైతే ముగించిందో, ఇంకా పరిశుద్ధాత్ముడు మానవుల మానవ యొక్క గడియను పరిశుద్ధాత్మ గడి యాకము చేసి యేసు ప్రభుని ముందుకు పంపించారు. 3.5 సంవత్సరాలు గెత్సేమనే తోటని విడవలేదు, ప్రజలను విడవలేదు. తండ్రి అప్పగించిన పనంతటిని ముగించుకొచ్చాడు. ఎక్కడా కూడా తండ్రికి కానీ ఆయనకి కానీ మచ్చ లేకుండా ఉన్న ఆఖరి కాలంలో సాతానుగాడు తన ఉక్రమంతా అంటే ఆ కక్షంతా అక్కడ కక్కుచున్నాడు. మొదట గెత్సేమనే తోటలోకి వచ్చాడు. యేసు ప్రభు మడముతో కాలు తన తల మీద తొక్కి పట్టుకుని ఎక్కడికి విసిరారు? ఏమండి, యేసు ప్రభు వేసే సిలువ అనే కొండ దగ్గరికి విసిరాడు. గొలగొతి కొండ. ఆ కొండ దగ్గర కనిపెట్టుకున్నాడు సాతానుగాడు. యేసు ప్రభుని ఏదో రకంగా చంపేద్దాం, చీల్చేద్దాం అనుకున్నాడు. ప్రజలందరూ ఏకమై అరుస్తున్నారు, ఏమీ కావట్లా. ఏ రోజు రాజు పిలాతు వీరందరూ ప్రయత్నం చేస్తున్నారు అవలా. ఎందుకంటే దేవుడు తన కార్యము నెరవేర్చుటకు ఏ నరుడు తలంచినా కానీ దాన్ని వేరు చేయలేడు అనేది బైబిల్ లేఖనం. దావీదును దేవుడు ఏర్పరచుకున్నట్టు తండ్రికి తెలీదు, తల్లికి తెలీదు. కానీ తల్లి నేర్పింది, అయ్యా నీకెవరు లేరు, మన ఇద్దరం అనాథులుగా బ్రతుకుతున్నాం. కానీ మన ఇద్దరికి ఆదరణకర్త మన తండ్రి అయిన దేవుడు అన్నాడు. ప్రియులారా గమనించండి, ఈరోజు యేసేపు సంతానముల నుంచే, బెంజమిను సంతానముల నుంచే యాకోబు పుట్టాడని చరిత్ర చెప్తుంది. ప్రియులారా అంటే క్షమించండి, దావీదు పుట్టాడని చెప్తుంది చరిత్ర. క్షమించండి ప్రియులారా, పొరపాటుగా ఒక మాట తీయకూడదు, వేయకూడదు. గనుక ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నారంటే, నిన్ను నన్ను ఏర్పరచుకున్నారంటే, ఆయన సన్నిధిలో నువ్వు వెళ్ళి మొరపెడుచున్నప్పుడు నీ మొరను ఆలకించి నీ నిమిత్తము ఆలోచింపచి పరిశుద్ధులతో పాటు నిన్నును నీ నిమిత్తము, నీ జీవిత నిమిత్తము, నీ ప్రయాణము నిమిత్తము, నీ ఏలుబడి నిమిత్తము, ఈ కార్యాలు నెరవేర్చు నిమిత్తం పరిశుద్ధులు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు పరలోకంలో. అది అసలు మర్మం. ఏం చేస్తున్నారు? మీ కొరకు ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నారు పరలోకంలో. గమనించండి, నరుడు కొరకు, మానవుడి కొరకు, ఒక బాధకుడు కొరకు, దేవుడు ఏర్పరచుకునే వారి కొరకు పరిశుద్ధులు విజ్ఞాపనం చేయటువంటి
పరిశుద్ధులు స్తుతించేటువంటి అంటే దేవుడు అప్పగించిన పనిని మానవ రూపంలో మానవుడికి అప్పగించి ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. ఆ పనిలో మానవుడి యొక్క దేహము గాని ఆత్మ గాని కృంగిపోకుండా ఉండాలంటే పరిశుద్ధులంట ఏం చేస్తున్నారు? విజ్ఞాపన చేస్తున్నారంట. ఒకసారి ఆలోచించండి మీరు. దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరచుకుంటా ఏదో అనుకుంటాం. ఇవాళ చాలా మంది మాట్లాడతారు నిజంగా పరిశుద్ధాత్ముడు ఎవరని కూడా దూషించమని, ఎవరిని ద్వేషించమని, వారి మీద నిందల మోపమని, వారిని నువ్వు జడ్జించమని చెప్పలా. ఎక్కడ కూడా ప్రభు చెప్పలా. ఏమన్నారు? క్షమించము. బుద్ధి లేని వాడికి బుద్ధి నేర్పటక నువ్వు బుద్ధి నేర్పే జ్ఞానము నీకు ఇచ్చానన్నాడు. బుద్ధి కలిగిన వాడికి బుద్ధి లేని వాడికి బుద్ధి కల్పించాలంటే ఎలాగా? అది నీతి గల వాడి గల మాటలు ప్రేమతో చెప్పవలెను. అప్పుడు ఆ ప్రేమలో మాటలు ఆడిలో ఉన్న బుద్ధిహీనతను తొలగించి ఆ వ్యక్తిని బుద్ధి కలిగిన వ్యక్తిగా మారుస్తుందంట. సాప కింద నీరు ఎప్పుడు ఎలాగొస్తుందో ఎవరికి తెలుస్తుంది? గమనించేవాడికి తప్ప గమనించిన వాడికి తెలియదు. అలాగనే దేవదేవుడు ఈరోజు నిన్ను గాని నన్ను గాని ఆత్మ తలంపులతోనూ ఆత్మరక్షణ భాగ్యముతోనూ ఆదరిస్తున్నాడంటే ఎలాగా? ఆయన గమనిస్తున్నాడు కాబట్టి. కాబట్టి ఏమంటాడో, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, ఇదిగో నా పిల్లలైన వారులారా, నేను ఏర్పరచుకున్న నా ప్రేమను మీకు పోషించి మిమ్మలను నా రూపంలో దిద్దుకున్నాను కాబట్టి ఇదిగో మీరు నా పిల్లలు, మీరు చింతించవద్దు. నాకు స్తుతి చేసిన వారు మీకును స్తుతి చేస్తారని దేవుడే ఆజ్ఞ ఇస్తున్నాడండి. మన కొరకు మన సంఘం ప్రార్థన చేస్తారో లేదో తెలియదు కానీ మన కొరకు బోధించిన బోధలో నలిగిపోకుండా, సాతాని క్రియలు మన మీదకి రాకుండా, అపవిత్రమైన దురాత్మలు రాకుండా ఉండాలంటే మనం పవిత్రత పరిశుద్ధత కలిగి మాట్లాడితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడు. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ప్రేరేపణిచ్చాడు కాదని నీ ఇష్టమైన రీతిలో బోధిస్తే అది పరిశుద్ధాత్మ దేవుడిని కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడి అని రీతిలో నువ్వు ఉంటావు. కానీ నిన్ను సాతానుగాడు ఆల్రెడీ ఏం చేశాడు? నీ మీద వల వేసేసాడు. అందుకే పక్షులు ఏమంటే మరి పిట్టలు పట్టేవాడు ముందు నూకలేస్తాడు, మేత వేస్తాడు. ఆ మేత వేసినప్పుడు కింద ఆల్రెడీ వల అల్లేసి ఉంచుతాడు. ఆ మేత మేసే సమయంలో దొరికిందని గబగబా తింటూ ఉంటాయి. ఆ తిన్న టైంలో వాడు అదురు పుట్టించి ఆ వలను లాగుతాడు, అందులో చిక్కుకుపోతాయి. కానీ అందులో ఎలెక్ట్ కలిగి ఉన్న ప్రతిదీ కూడా వలలో చిక్కుకుండా ఎగురుతాయి. వలలో చిక్కిని మాత్రం బందీగా మిగిలిపోతాయి. సాతాను చేతిలో నువ్వు బందీగా ఉంటావా? అయితే అలర్ట్గా ఉండు. బందీగా ఉండకముందే నువ్వు కళ్ళు తెరువు. నీ కాళ్ళ బలాన్ని పెంచు, నీ హృదయాన్ని తెలివిని పెంచు, నీ హృదయాన్ని బలపరుచుకో, నీ శరీరాన్ని బలపరుచుకో, నీ ఆత్మను బలపరుచుకో. అప్పుడే దేవుని సన్నిధికి రమ్మంటున్నాడు. అందుకని ఈరోజు అంటున్నాడు, ఇవాళ 7వ మెట్టు యొక్క దేవుని సన్నిధి 7వ మెట్టు యొక్క ప్రార్థనలు ఏమంటాడు? దేవుని యొద్దకు చేరి మొరపెట్టి ఆయనను కనిపెట్టుట వలన సమస్తం ఆయన నీ పట్ల మేలు చేస్తాడని చెప్తున్నాడు. అటువంటి ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థించేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల రాజా, వందనాలు. ఇంతవరకు మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నావు. నీ కొందనాలు ప్రభా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలన దేవా? ఏమిచ్చి నిన్ను స్తుతించగలం ప్రభా? నీ సన్నిధికి వచ్చిన బిడ్డలను ఎన్నడూ త్రోసివేయనని సెలవిచ్చావు. దేవుని సన్నిధికి వచ్చి నీ విజ్ఞాపన చేసినప్పుడు దేవుడే నీ పట్ల ఆలోచింపచేసి పరిశుద్ధులను నీకు తోడుగా వచ్చి నీ నిమిత్తం విజ్ఞాపన చేసే ఆత్మలు దేవుడు నియమిస్తాడని సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు ప్రభా. ఈ దాసుడు కోసం, ఈ దీనుడి కోసం, ఎలుపుడు కోసం, అయోగ్యుడు కోసం పరలోక పరిశుద్ధులు మా కొరకు విజ్ఞాపన చేస్తారంటే ఎంత అదృష్టం, ఎంత భాగ్యం ప్రభా.
సమయంలో ఎందరైతే ఈ మాటలు వింటారో, ఎందరైతే ప్రార్థన చేస్తారో, వారి వారి కుటుంబాలు, వారి ప్రార్థనలు, వారి విజ్ఞాపనలు, నీ పని నిమిత్తం నువ్వు ఏర్పరచుకున్న పనిముట్టులుగా వారు మెసులుకుంటే వారిని, వారి యొక్క ఆలోచన తలంపులు, వారి దేశాలు, వారి గ్రామాలు, వారి పట్టణాలు, వారి కుటుంబాలు, వారి సంఘాలని నీ పరిశుద్ధమైన అగ్ని కంచి వేసి దీవించుమని ఆత్మరక్షణకర్త యేసు క్రీస్తు యొక్క దేవాదేవిని నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా మనకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.